Hi, this is Rael Satish Babu, Datas Medical Academy. Come on. సో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది విత్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో. సో దాని ద్వారా అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా రీనీట్ అనేది పాసిబుల్ కాదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి రీనీట్ అనే అంశాన్ని మనం ఎప్పుడో ఎత్తేసాం. సో ఇంకా మిగతా వాళ్ళకి ఏమన్నా లోపల అభిప్రాయం ఉంటే అది ఎత్తేసేయం. ఎందుకంటే సింపుల్ థింగ్ నేను చెప్పాను కదా, ఎప్పుడో జరిగిన ఎగ్జామ్కి 2 నెలల తర్వాత ఎగ్జామ్ పెడతా అంటే ఆ 2 నెలల వరకు ఇప్పటి వరకు ఎవరు చదవకుండా లాస్ట్ 10 రోజుల్లోనూ 15 రోజుల్లో చదివి మొత్తం రిజల్ట్స్ తారుమారు అవుతాయి. సో మన దగ్గర జరగని లీకేజ్ వల్ల, ఎక్కడో జరిగిన లీకేజ్ వల్ల 23 లక్షల మంది దగ్గర ఎగ్జామ్ రాస్తే ఏదో 35 మంది దగ్గర ఇప్పుడు ప్రూవ్ అయింది. సరే 35 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, ఎక్కడో ప్రూవ్ అయింది అనుకున్నా. 2000 వల్ల మేము ఎందుకు సఫర్ కావాలి అనేది వస్తుంది. కాబట్టి డెఫినెట్గా రీనీట్ అయితే ఉండదు. కాకపోతే నేను కోరుకునేది ఏంటి అంటే సిబిఐ ఎంక్వైరీ అనేది 1 నెల లేట్ అయినా, ఎందుకంటే కరోనా వల్ల దాదాపుగా 3-4 నెలలు మనం వెయిట్ చేసాము. సో ఒక మంచి పని కోసం కొంచెం ఎదురు చూడటం తప్పేమీ లేదు. కాబట్టి సో ఓన్లీ ఆ ఇన్వెస్టిగేషన్ టీమే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనుక, ఇది కాకుండా ఇంకా 2-3 రీజన్స్ అన్నా మనకి లీక్ అయినట్లుగా తెలిస్తే, లేదా ఇన్స్టిట్యూట్స్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి నిజంగా లీక్ అయిందా అనే కోణంలో పరిశీలిస్తే కనుక డెఫినెట్గా నిజాయితీగా రాసిన మన లాంటి పిల్లలకి న్యాయం చేకూరుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారంగా దాదాపుగా 180 మంది మన పిల్లలు, మా ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క స్టూడెంట్కి రాలేదు అన్నా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఏదో కొత్తగా వచ్చినాయి కాదు, సంవత్సరం పాటు బాగా కష్టపడిన రిజల్ట్ కాబట్టి. సో రేపు కొన్ని దేశవ్యాప్తంగా కొన్ని ర్యాలీస్ ఉన్నాయి. సో ఆ ర్యాలీలో కూడా నేను కోరుకునేది ఏంటి అంటే, ఒకటి ఎన్టీఏ ట్రాన్స్పరెన్సీ లేదు, డెఫినెట్గా ఎన్టీఏ సంస్థని మార్చాలి. ఎన్టీఏ సంస్థని మొత్తాన్ని కూడా మార్చాలి, లేదా దాని యొక్క రూల్స్ కానీ అవన్నీ అజమాయిషి అనేది వేరే వాళ్ళకి చెప్పాలి. ఇంకా ట్రాన్స్పరెన్సీ కోసం ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ పెట్టే ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఆల్రెడీ జరిగిన దానికి, మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్కి సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ పెంచాలి. నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పెంచడం ద్వారా కొంత ర్యాంకు మెరుగుపడుతుందనేది నా అభిప్రాయం. దీన్ని అందరూ కూడా పరిశీలిస్తారని చెప్పి, దీనికోసం ఫైట్ చేస్తారని. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నిన్న కూడా చెప్పాను, డెఫినెట్ ఫిజిక్స్ క్వశ్చన్ మీద కూడా కేసు వేశారు. దాన్ని కూడా చెప్పండి. హౌ ఏ స్టేట్మెంట్ కెన్ బీ హ్యావింగ్ 2 ఆన్సర్స్ లైక్ ట్రూ అండ్ ఫాల్స్. ఎక్కడైనా ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది, ట్రూ అండ్ ఫాల్స్ అనేది ఉండదు. కాబట్టి అంతకుముందు బాగా స్ట్రిక్ట్గా ఉన్న ఎన్టీఏ ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే, ఎంతమంది అప్పీల్ చేసినా ఇది తప్పురా బాబు, బ్లండర్ మిస్టేక్ అని చెప్పినా సరే డిలీట్ చేయని ఎన్టీఏ ఈసారి ఎందుకు ఇంత ఉదాసీనత అది చేసింది అనేది కూడా అనే కోణంలో కూడా చేయాల్సిందే కంపల్సరీ. ఎవరు దీని వెనక ఉన్నారు అనేది కూడా చేయాలనేది నా డిమాండ్. నా విద్యార్థుల తరపున, మన తెలంగాణ విద్యార్థుల తరపున, భారతదేశం విద్యార్థుల తరపున నా డిమాండ్. సో వీటన్నిటినీ సో కాల్డ్ స్టూడెంట్స్ యూనియన్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ ఏవైతే ఉన్నాయో, ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, డైరెక్ట్ గవర్నమెంట్ కావచ్చు, ఐఎమ్ అప్పీలింగ్ టు ఆల్, ప్లీజ్ వీటన్నిటినీ కూడా లుక్ ఇన్ టు ద మ్యాటర్. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.